హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పర్టికులర్ టాపిక్ వచ్చేసి వింటర్ కేర్ ఫర్ న్యూ బార్న్ బేబీస్. అంటే పిల్లలకి వింటర్లో మనం తీసుకోవాల్సిన కేర్ అండ్ నేను తీసుకుంటున్న కేర్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ వింటర్లో తెలిసిందే కదా, కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్ చాలా మంది ఇప్పుడు వింటర్లో ఉన్నారని తెలుస్తుంది. సో అందుకని మా బాబు అయితే డిసెంబర్లో పుట్టాడు, అందరికీ తెలుసు. చాలా ఫుల్ వింటర్లో పుట్టాడు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టిప్స్తో పాటు నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తాను. స్కిన్ కేర్ విషయానికి వచ్చేస్తే చాలా మైల్డ్గా ఉన్నవి యూస్ చేయాలి ప్రొడక్ట్స్ బేబీస్కి. అండ్ నేనైతే మదర్ కేర్ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ చాలా అయిపోయింది. బాడీ మిల్క్ అనమాట ఇది. సోప్ అసలు యూస్ చేయకండి న్యూ బార్న్ బేబీస్కి. బాడీ వాష్తో చేయండి కొన్ని రోజులు. అండ్ పౌడర్స్ కూడా అస్సలు రాయొద్దు. ఎందుకంటే లైక్ పిల్లలకి పౌడర్స్ రాయొద్దని డాక్టర్సే చెప్తున్నారు. స్కిన్ డ్రై అయిపోతుంది, బ్లాకిష్ వచ్చేస్తారనమాట. సో అందుకని పౌడర్స్ అవాయిడ్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ డెలివరీలో పాపకి నాకు అంత తెలిసింది కాదు, చెప్పేవాళ్ళు లేక నేను అసలు తనకి ఫుల్ పౌడర్లు కాటుకలు బాగా పెట్టేశాను. మీరు కూడా వీలైనంత వరకు కాటుక పెట్టకండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కళ్ళు పుట్టినప్పుడు ఎంత ఉంటాయో అవి ఆ సైజ్ అంతే ఉంటాయి. కాటుకు పెడితే కళ్ళు పెద్దగా అయిపోతాయి, అలాంటిది ఏం ఉండదు. ఓకే. అండ్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే నేను మదర్ కేర్ యూస్ చేసిన బాడీ మిల్క్. ఇది బాడీ లోషన్ అనమాట, రోజ్ మిల్క్ లోషన్. ఏంటంటే స్నానం అయిపోయిన వెంటనే కాసేపు సాంబ్రాణి పొగ వేసేసి కొంచెం సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత ఈ బాడీ మిల్క్ రాసి బట్టలు అయితే వేసేస్తాను అనమాట బాబుకి. ఇది షాంపూ. సో ఈ మూడు మాత్రమే యూస్ చేస్తున్నా ప్రజెంట్, ఇంకేం యూస్ చేయట్లేదు. షాంపూ అండ్ బాతింగ్ బాడీ వాష్ అండ్ లోషన్, ఇంతే. ఈ త్రీ, ఇంకేం యూస్ చేయట్లేదు. ఇవి ఫ్రమ్ మదర్ కేర్ అనమాట. ఇదిగోండి మదర్ కేర్. ఓకే. సో ప్రొడక్ట్స్ అయిపోయిన తర్వాత టిప్స్ చెప్తాను అన్నాను కదా. టిప్స్ విషయానికి వచ్చేస్తే న్యూ బార్న్ బేబీస్ని చాలా మంది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వెచ్చగా ఉంచమని చెప్తారు. కొద్దిగా ఎప్పుడు వేడిగా క్లాత్స్ పెట్టమంటారు అనమాట పిల్లల మీద. అలా అని చెప్పేసి బరువుగా ఉన్న బ్లాంకెట్స్, ఒక టవల్ లేకపోతే బెడ్షీట్ ఒక 4-5 మడతలు వేసేసి వాళ్ళ మీద పడేయకండి అలా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ బరువు వేయడం వల్ల కూడా వేడి ఎక్కువైపోయి ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. సో అలా అస్సలు చేయొద్దు. హల్కగా ఉన్న బ్లాంకెట్స్ పెట్టండి. చెవులు సైడ్స్ కూడా క్యాప్ వేసిన తర్వాత కూడా చిన్న బ్లాంకెట్ ఇట్లా తల మీద నుంచి ఇలా పెట్టండి అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి బాలింతలు తీసుకోవాల్సిన కేర్ అండ్ నడికట్టు వేసుకుంటారు కదా, వేసుకోవాలా, నిజంగా పొట్ట తగ్గుతుందా, అది కూడా వీడియో చేస్తాను. సో ఆ వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే. అండ్ బేబీ వైప్స్, ఇది నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పాలు కొంచెం కక్కినా సరే, ఏమైనా అంటుకున్నా సరే క్లాత్తో తుడిచేకండి. క్లాత్స్ అంటే బేబీస్కి నాప్కిన్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేయండి. లైక్ ఇదిగోండి, సపరేట్గా బేబీస్కి చిన్నపిల్లలకి నాప్కిన్స్ పెట్టుకొని అవి యూస్ చేయండి. దాని తర్వాత మంచిగా హాట్ వాటర్లో నానబెట్టి ఉతికేసి డెటాయిల్ వేసి పెట్టండి అనమాట. బేబీ నాప్కిన్స్ మాత్రమే యూస్ చేయండి. ఈ ఇంట్లో ఉన్న క్లాత్స్ గుడ్డలతో తుడిచేకండి దయచేసి. బేబీస్కి సపరేట్గా కొన్ని నాప్కిన్స్, మా బాబు నాప్కిన్స్ అనమాట, వీటితో తుడిచేయండి. మళ్ళీ హాట్ వాటర్లో నానబెట్టి డెటాల్ పెట్టి ఆరవేయండి అనమాట. సో ఇది ఒకటి. లేకపోతే బేబీ వైప్స్తో తుడిచండి. పక్కన ఏది ఉంటే అది, మన ఇప్పుడు నేను చున్నీ వేసుకున్నాను అనుకో, చున్నీతో కానీ ఎవరి మీద కాకపోతే వాళ్ళ టీ షర్ట్, శారీ అలాంటివి ఏం పెట్టొద్దు. చాలా స్మూత్ మైల్డ్ స్కిన్ అనమాట న్యూ బార్న్ బేబీస్ది. మా బాబు ఇంకా 2 months కాబట్టి ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను. సో కర్చీఫ్స్ చూసారు కదా, బేబీ వైప్స్, వీటితోనే తుడిచండి. అండ్ ఇంకొకటి వచ్చేసి వెచ్చగా ఉంచమని చెప్పారు కదా అని చెప్పేసి 24 hours క్యాప్ పెట్టేకండి తలకి. కొద్దిసేపు లైక్ బయటకి మనం బాబుని తీసుకొని కొంచెం వాక్ చేస్తున్నప్పుడు అలా పెట్టండి క్యాప్, ఎక్కువ పెట్టొద్దు. ఇదిగోండి క్యాప్స్ కూడా మినిమం ఒక 4, 5, 6 మెయింటైన్ చేస్తే మంచిది. ఇదిగోండి, ఎక్కువ క్యాప్స్ ఉన్న వల్ల ఏంటంటే ఒకటి ఉతికినప్పుడు ఇంకోటి యూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అన్నీ ఒకటేసారి ఒక క్యాప్ ఉంటే అది ఎన్ని రోజులు పెడతాం చెప్పండి. ఒక క్యాప్ ఒక్క రోజే పెట్టాలి. ఎందుకంటే తలకి ఆయిల్ పెడతాం, స్నానం చేస్తాం, పిల్లలకు కూడా చెమట అదంతా వస్తుంది. ఇదే క్యాప్ మీరు 2-3 రోజులు పెడితే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి ఇచ్చింగ్ అయ్యి ర్యాషెస్ వస్తాయి. సో దయచేసి అలా చేయొద్దు. ఓకే. క్యాప్స్ కొన్ని ఎక్కువ పెట్టుకోండి, ఇంట్లోని తీసుకోండి. ఇవన్నీ నేను బాబుకి బార్సాలకు వచ్చినవి కొన్ని డిమార్ట్లో తీసుకున్నాం అనమాట. క్యాప్స్, నాప్కిన్స్, మిట్టెన్స్. మెయిన్లీ మిట్టెన్స్ ఎక్కువ వేయండి, ఎందుకంటే కాళ్ళు చేతులు తొందరగా చల్లబడిపోతాయి అనమాట. సో ఎక్కువ మిట్టెన్స్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిస్అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మిట్టెన్స్ వేసుకోండి చేతులకి. ఇవి వచ్చేసి కాళ్ళవి.
ఇవి కూడా ఎక్కువ మీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, తొందరగా మిస్ అయిపోతాయి, మళ్ళీ మనం వెతుక్కున్నా అంత తొందరగా దొరకవు. దయచేసి కొన్ని ఎక్కువ మెయింటైన్ చేయండి మీ దగ్గర కూడా. నా దగ్గర అయితే కాళ్ళకి ఒక 5-6 పేర్స్, చేతులకు కూడా ఒక 5-6 పేర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది సో దయచేసి కొన్ని ఎక్కువ మెయింటైన్ చేయండి. ఇవి చేతులవి, కాళ్ళవి, ఇవి చేతులు. సో ఇవి కూడా కొన్ని ఎక్కువ పెట్టుకోండి, చిన్న చిన్న మిస్ అయిపోతాయి, ఉతికినప్పుడు మిస్ అయిపోతాయి, అప్పుడు వెతుక్కోవడం కాకుండా ఇంకా ఉన్నాయి కదా ఆల్టర్నేటివ్, అవి వేసుకోవడానికి చూడండి. ఎవరింటికి వచ్చిన పిల్లల్ని డైరెక్ట్ గా ఎత్తుకోనివ్వద్దు. డెటాల్ వేసి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఇలా డెటాల్ వేసుకోమంటే ఫీల్ అవుతారు, అవేమి మీరు పట్టించుకోవద్దు. బేబీ మనది, మనం కేర్ తీసుకోవాలి. సో డెటాల్ వాళ్ళ చేతులకి ఇచ్చి రాసుకొని, ఇంట్లో వాళ్ళైనా సరే, ఇఫ్ ఇట్ యువర్ హస్బెండ్, యువర్ మామ్, యువర్ డాడీ, ఎవరైనా సరే, మీ అమ్మ నాన్న సరే బయటకు వెళ్ళి వస్తే కాలు చేతులు కడుక్కోమనండి, చేతులకి శానిటైజర్ రాసుకున్న తర్వాత బేబీని ఇవ్వండి. మరి ఇంత చిట్టా అక్క అంటే చిన్నపిల్లలండి, తప్పదు, చలికాలం అసలే. సో అయిపోయింది కదా కేర్. నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను చెప్పాను కదా, బరువు ఉన్న మీద వేయొద్దు. ఇదిగోండి, ఈ బ్లాంకెట్ చూసారా, స్మూత్ గా మైల్డ్ గా ఉంది కదా, దాన్ని మనం పిల్లల మీద వేసినప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కప్పితే సరిపోతుంది. సో అదనమాట, అర్థమైంది కదా బ్లాంకెట్. నెక్స్ట్ పిల్లల డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఎప్పుడు ఫుల్ స్లీవ్స్ ఉన్నవి వేయండి, ఓన్లీ ఇన్ వింటర్ సపరేట్ గా చెప్తున్నా. ఫుల్ స్లీవ్స్ ఉన్నవి వేయండి దయచేసి. ఇదిగోండి, ఫుల్ స్లీవ్స్ ఉన్న బట్టలే వేయండి. ఫుల్ స్లీవ్స్ ఉన్నవి నేను ఇవే వేస్తున్నా ప్రెసెంట్. ఉతికేసి నీట్ గా మడత పెట్టుకొని దాచుకుంటా అనమాట, ఎందుకంటే మా ఇంట్లో హాసిని ఎక్కడ పడితే అక్కడ అన్ని తీసుకెళ్లి పాడేస్తూ ఉంటది అన్నమాట. సో నేనే చూసుకోవాలన్నీ. ఇదిగోండి, ఫుల్ ప్యాంట్లు కూడా, బేబీ చిన్నగా ఉంది, ప్యాంట్ పొడుగ్గా ఉందంటే కింద ఫోల్డ్ చేయండి, తప్పేమీ లేదు. ఇట్లా ఫోల్డ్ చేయండి, ఇట్లా ఫోల్డ్ చేసి వేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కేర్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆ బేబీ. ఇదిగోండి, ఫుల్ స్లీవ్స్ వేయండి, ప్యాంట్ పొడుగ్గా అయితే కొంచెం ఫోల్డ్ చేసి వేయండి. కాకపోతే ఎంత చలిగా ఉంటుందంటే 9-10 అయినా మా ఇంటి దగ్గర ఎండ రావట్లేదు, పొగమంచు వచ్చేస్తుంది. సో మీరు ఎంత కేర్ తీసుకుంటే అంతా మంచిది. నేను ఇందాక మీకు హ్యాట్స్ చూపించాను కదా, ఇవి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టండి డెఫినెట్ గా. బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ చలి ఉంటది, ఇంకొంచెం మందంగా ఉన్నవి తీసుకోవాలి. ఇదిగోండి, చూసారు ఎంత మందంగా ఉందో. ఇలాంటివి బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా పెట్టండి. ఇచ్చింగ్, ఇరిటేషన్ అవి తర్వాత. ఫస్ట్ బయట నుంచి వచ్చేసిన తర్వాత క్యాప్ తీసేసి నీట్ గా తలంతా మంచిగా కొంచెం వేడి నీళ్ళతో క్లాత్ పెట్టి అంతా తుడిచేసామంటే వాళ్ళకి ఆ ఇచ్చింగ్ అనేది ఉండదు. కొన్ని హ్యాట్స్ ఇచ్చింగ్ ఉంటాయి, కొన్ని ఉండవు. ఇవి చాలా స్మూత్ గా ఉంది. మా మామయ్య గారు తీసుకొచ్చారు, ఇది మా మమ్మీ కొనింది డిమార్ట్ లో. దీని స్టిక్కర్ రాసింది, పీకేసింది. సో ఇలా మనం హ్యాట్స్ పెట్టేసి ఇది కట్టామనుకోండి కింద, సో నీట్ గా ఉంటుంది అనమాట. సో ఎవరు మిస్ అవ్వకండి, ఓకే. అండ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కానీ, ఇవి నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఇంకా కొంచెం పెద్దగా 6-7 months 8 months 1 year బేబీ మదర్స్ చూస్తే మాత్రం ఇవి కట్టేసి తినిపించండి అనమాట బేబీకి. ఎందుకంటే దీని మీద పడితే దీన్ని తుడచు, మళ్ళీ తినిపించినప్పుడు మూతి అంతా ఒళ్ళంతా అయ్యి మళ్ళీ వాటర్ తో కడిగి వాళ్ళకి చిరాగ్గా ఉంటది, ఎండిపోతే మళ్ళీ మనం రుద్దితే వాళ్ళకి కొంచెం మంట అనేది ఉంటది అనమాట. సో బేబీస్ కి ఇలాంటివి మీరు ముందు నుంచే ఇవి అలవాటు చేయడం మంచిది. మా హాస్నికి అలవాటు చేయలేదు, ఇప్పుడు అసలు అది కట్టించుకోదు, ఇవి తిన్నప్పుడు కట్టినా సరే. సో అలా అనమాట. ఇది కూడా సేమ్ ఇందాక చూపించినట్టే ఇంకొక సెట్ ఫుల్ స్లీవ్స్. ఎక్కువ ఫుల్ స్లీవ్స్ యూజ్ చేస్తానని చెప్పాను కదా, సో అలా అనమాట. మా బేబీ కేర్ లో ఎక్కడ నేను రాజీ పడను, మా ఇంట్లో వాళ్ళు పడనివ్వరు కూడా నన్ను. అండ్ ది మోస్ట్ ఫైనల్ థింగ్, బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని క్యారీ చేసే క్యారియర్ ఆ జిప్స్ లో వేసేసి వాళ్ళని బంధించేసి తీసుకెళ్ళకండి. ఇఫ్ ఇట్ ఈస్ టూ లాంగ్ టు ఆ హోమ్, ఎక్కువ ట్రావెలింగ్ చేయాలి, మన ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళాలంటే ఆ జిప్ లో పెడతారు కదా, సో ఆ క్యారియర్ ని క్యారీ చేయండి. దగ్గర అంటే డెఫినెట్ గా ఇది క్యారీ చేయండి. ఇది క్యారీ చేయడం మంచిది. చెప్పాను కదా, అంతకు ముందు కూడా చూసారు కొన్ని వీడియోస్ లో. ఇది బేబీని ఇందులో పెట్టి, సో ఇట్లా ఇది ఫోల్డ్ చేయడమే అన్నమాట. ఇది కూడా ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, ఇది ఒక 2-3 months వరకే యూజ్ అవుతుంది. తర్వాత ఎందుకంటే కాలు లోపల చేతులు ఇట్లా పిల్లలు ఎక్కువ ఉంచరు, ఎదిగే పిల్లలు కాలు చేతులు ఒక దగ్గర ఉంచుతారు, కదలాడిస్తూ ఉంటారు అనమాట.
సో అలా అన్నమాట. చూసారా, ఇది ఇట్లా ఉంటుంది. ఇది లోపలికి పెట్టేసేయాలి, కాలు ఉంటాయి కింద అండ్ ఇది పైన. ఇలా మనం ఇలా క్యారీ చేయడానికి, బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఎత్తుకోవడానికి. సో అదనమాట, కొంచెం చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్. టవల్, స్నానం చేసినప్పుడు మనం తుడుస్తున్న టవల్ స్మూత్ గా ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టవల్ యూస్ చేస్తున్నాను ప్రెసెంట్, నేను డోరెమోన్ టవల్. మీకు కనిపిస్తుంది ఎంత స్మూత్ గా ఉందో. సో అదనమాట నేను తీసుకునే బేబీ కేర్. ఇది టవల్ స్మూత్ గా ఉంటుంది. ఇదేం లేదులేండి, హిమాలయ కిట్ నేను బేస్ కోసం పెట్టుకున్నా. మా బాబుకి అయితే హిమాలయ యూజ్ చేయట్లేదు. సో ఈ కిట్ ఎవరికైనా గిఫ్ట్ ప్యాక్ చేసేద్దామని ఇంకా ఉంచాను అనమాట. సో అదే అనమాట నేను తీసుకునే బేబీ కేర్. ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, న్యూ బోర్న్ బేబీస్ మదర్స్ ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే, వాళ్ళ కింద నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో బాలింతల, న్యూ బోర్న్ బేబీస్ మదర్స్ ని బాలింతలని అంటారు కదా 5 months వరకు. సో బాలింతలు తీసుకోవాల్సిన కేర్ అండ్ టిప్స్. ఇంకొకటి ఏంటి, నడికట్టు ఎలా కట్టుకోవాలి. మనకి పెద్దవాళ్ళు నడికట్టు, ఇప్పుడు అందరూ బెల్ట్లు వేసుకుంటున్నారు కానీ నేను కూడా నడికట్టే కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నడికట్టు ఉంది. ఈ వీడియో చేసినాను కాబట్టి నేను ఈ మఫ్లర్ తీసేసాను. ఇదిగోండి, చెవులో దూది మఫ్లర్ అవన్నీ కంపల్సరీ ఉండాలి. వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కట్టేసుకుంటా అనమాట. సో న్యూ బోర్న్ బేబీ టిప్స్ అయిపోయాక మదర్ టిప్స్ కూడా చెప్తాను అనమాట. నడికట్టు ఎలా కట్టుకోవాలి, బాలింతలు ఫుడ్ ఏం తీసుకుంటే పాలు ఎక్కువ వస్తాయి, మంచిగా హెల్దీగా ఉంటారు, అండ్ తీసుకోవాల్సిన కొన్ని డైలీ రొటీన్ కేర్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియో. డెఫినెట్ గా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నమాట వింటర్ లో తీసుకోవాల్సిన టిప్స్. అండ్ కొత్తగా న్యూ బోర్న్ బేబీస్ వింటర్ లో పుడితే ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.